ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎంపీపీ సురేందర్నాథ్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు నాథా మునిరెడ్డి, కన్వీనర్ మురావత్ బాషా అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మతుకువారిపల్లి, చల్లవారిపల్లి, పాతపేట, బోడిరెడ్డిగారిపల్లి, వెంకటదాసరపల్లి పంచాయతీల పరిధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గిరిధర్ రెడ్డి, నటరాజ, నాయకులు వెంకటరమణ, కోదండయ్య, కలాం, దాము, ద్వారకా, శంకర్ రెడ్డి, కృష్ణమూర్తి, నిరంజన్ రెడ్డి, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మనకు కేంద్ర కార్యాలయం నుంచి రావడము. ఎందుకంటే అతను చాలా హామీలు చెప్పేశాడు, ముందే మనకు తెలుసు. అప్పుడు కూడా మనం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, అయ్యా ఇతను ఇచ్చినటువంటి హామీలు ఒక హామీ కూడా ఇతను అమలుపరచాడు అని మనం చెప్పేదే కాకుండా ఊరు మనం చెప్పినాం, ప్రతి మీటింగ్లో చెప్పినాం. మనం చెప్పేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏమని ఇతను కావాలని పదవిలో రావాలని చెప్పి దొంగ హామీలన్నీ ఇచ్చినాడు. మనం ఒకటంటే ఆయన 3, 4 ఇస్తా అని చెప్పి చెప్పడము, ఇవన్నీ కూడా అప్పుడేమో హామీ ఇచ్చినాడు. ఆ షూరిటీ అంతా ఇప్పుడు మొత్తం మోసం అన్నమాట. ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. మనం ఏం చేయాలంటే ఈ రచ్చబండ దగ్గర కానీ ఆడాడ కూర్చున్నప్పుడు మన కార్యక్రమం ఇప్పుడు రచ్చబండ దగ్గర లేకపోతే ఎక్కడన్నా టీ అంగళ్ళ కాడ కూర్చున్నప్పుడు ఇదే డిస్కషన్ జరగాలన్నమాట. జనరల్గా ఆ విధంగా ఇప్పుడు కలాం ఉంటాడు, కలాం మామూలుగా కూర్చున్నామంటాడు, మార్నింగ్ డిస్కస్ చేస్తాడు, కలాం అందరూ చెప్తాడు, అయ్యా అప్పుడు ఏం చేసినాం, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, పబ్లిక్కే తెలుస్తూ ఉందన్నమాట, ప్రజలకే తెలుస్తూ ఉంది మనం తప్పు చేసినామే అని చెప్పి ప్రజలే తెలుసుకుంటున్నారు. కాబట్టి మనం జస్ట్ అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు ఇప్పుడు పోల్చాల, అప్పుడు ఎట్లుండింది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో, ఇప్పుడు ఎట్లుంది అని చెప్పి పోల్చి పెద్దాని గురించి కానీ మనం చెప్తా ఉన్నామంటే పెద్దాన్ని ఏ విధంగా డెవలప్ చేసినాడు అనేది మనం చెప్తే ప్రజలకే తెలుస్తూ ఉంది. ప్రజలే ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనం చాలా పొరపాటు చేసినాము, పెద్ద ఆయన్ను ఓటేయకుండా ఇంత సహాయం చేసినాడే అని చెప్పి ఆలోచిస్తున్నారు. రాబోయే కాలంలో పెద్ద ఆయన అఖండ మెజార్టీ, ఆ తప్పును ప్రజలు ఇప్పటికే సర్దిద్దుకున్నారు, అవకాశం కోసం చూస్తున్నారు. ఆ అవకాశం దగ్గరలో వస్తుంది. మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్ర కూడా కానీ మంచి మేరతో భవిష్యత్తులో గెలుస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.